దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అబ్బాబ్బాబ్బా ఏమో అనుకున్నాం గాని ప్రజలకు సేవ చేసేందుకు ఏం ఆరాట పడుతున్నారబ్బా. అవును, మేం చేస్తామని పోటీ పడుతున్నారు. మొన్నటి పంచాయతీ ఓట్లే అని అనుకుంటే మున్సిపాలిటీ ఓట్లలో కూడా గట్లనే ఉన్నది పరిస్థితి. సీటు వంచే గాంచి మొదలు పెడితే ఓట్లు అడిగేదాకా తమదైన ప్రేమను చూపెడుతున్నారు. రాను రాను రాజకీయాలకు పోటీ గట్టిగానే ఉండేటట్టున్నది. సరే ఇయాల్టి ప్రచారం ముచ్చట్లయితే చూద్దాంపా. అయ్యో అయ్యో ఎక్కెక్కి పడి ఏడుస్తున్నారు కదా. ఊకోని మీరు ఏడుస్తుంటే జనం కూడా ఏడుస్తున్నారు. ఆలేరు మున్సిపల్ ఓట్లల్లా కారు గుర్తుల ప్రచారం ఆద్యాంతం ఏడుపుల తుడుపులతోనే సాగింది. పట్నంలో ఉంటుండ్రు, ఈలకెందుకెయ్యాలే ఓటు అని అనుకోకుండ్రి. మా పిల్లల చదువుల కోసం మేం పట్నం పోయినాం, కానీ మా మనసు మొత్తం ఇక్కడనే ఉంటది. మమ్మల్ని గెలిపించి చూడుండ్రి, మాకొక్క అవకాశం ఇయ్యుండ్రి, మీకు సేవ చేసుకునే భాగ్యం దక్కియుండ్రి అని ఆలు మగలు జయ శ్రీనివాస్ కొడుకుతో సహా ఎక్కెక్కి పడి ఏడ్చిండ్రు. ఇక వాళ్ళని చూసిన కొంతమంది అయితే కొంగులు ముఖానికి పెట్టుకుని ఏడ్చినంత పని చేసిండ్రు. మొత్తానికి కూటి కోసం కోటి విద్యలన్నట్టు ఓటు కోసం కోటి తిప్పలు పడుతున్నారు. ఎవలకు తెలిసిన విద్యను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఒక్కింట్ల ఒక్క సీటు రాక కొంతమంది తిరుగుబాటు బాట పడితే ఇక కొంతమందికి ఒక్కింట్లనే ఆలు మగలకు తండ్రి బిడ్డలకు వాడుకొక్కల చొప్పున టికెట్లు దక్కినాయి. ఇక ఇద్దరు కూడా ప్రచారం చేసుకుంటుండ్రు. ఈ తేప పంచాయతీ ఓట్ల లెక్కనే మున్సిపల్ ఓట్లు కూడా నా భూతో నా భవిష్యత్ అన్నంత రసవత్తంగా సాగుతున్నాయి. ఎట్లయినా కలిసిమెలిసి ఉన్నోళ్ళ నడుమ మూడవ మనిషి వస్తే తేడాలు వస్తాయి కదరా. అంటే ఇప్పుడు మీ ఇద్దరు నడమ నేను వచ్చినా నొక్కి చెప్తున్నావా? ఏ గట్లెందుకంట, మన ముగ్గురం ఒకటేనాయే. మరి ఎవరి గురించి అంటున్నావు? జగిత్యాల రాజకీయం గురించి చెప్తాన్నా. ఎవరి చేనుల మేస్తేంది పాలు మన దొడ్లనే ఇస్తది కదా అన్నట్టు ఎవరు ప్రచారం చేస్తేంది కాంగ్రెస్ పార్టీ మనుషులే కదా. చేయి పార్టీ చేయి పట్టుకుని నడిచిన జీవన్ రెడ్డి అన్న ఒక్కడయి ఒంటరి పోరాటం చేస్తుండు. పిట్టపోరు పిల్లి తిరిచింది అన్నట్టు వీళ్ళు కొట్టుకుంటే తత్తిమూలకు సంద కదా. మరి మూడో పార్టీ ఏమో గాని చెయ్యి పార్టీదే హాట్ టాపిక్ నడుస్తుంది. నేను మళ్ళీ క్లారిటీతో ఉన్నా. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నువ్వు కోరిన వాళ్ళని కొందరు కోరకపోతే నేను చెయ్య. అంతకుముందు నాతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులు ఉన్నారు, వాళ్ళు కోరితే కూడా నేను సహాయం చేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఈ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటే. ఫిజిక్స్ కెమిస్ట్రీ పరీక్షలు కూడా గింత కన్ఫ్యూజ్ గా ఉండయి. జగిత్యాల రాజకీయం గట్లున్నది. ఇప్పుడు సంజయ్ కుమార్ ఏదో పార్టీ మారేడు, ఇంకేదో రకరకాలుగా చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోమంటున్నాను. టాపిక్ ఓవర్. ఏ పార్టీ అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీకే నా మద్దతు, వాళ్ళని గెలిపించేందుకే నా పోరాటం అని క్లియర్ గా చెప్పిండు. మామూలుగానే జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కి షీడం పడతలేదు. ఇక ఓట్లు వచ్చినాయంటే నా మనుషులకే సీట్ ఇయ్యాలంటే నేను చెప్పిన వాళ్ళకే ఇయ్యాలని పోటీ పడుతున్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి అన్న మనిషికి టికెట్ దక్కలేదని ఎన్నడూ లేనిది చెయ్యి గుర్తు ఇడిచిపెట్టి యాపిల్ గుర్తుతోటి తన మనుషుల్ని గెలిపియమనిగో గిట్లా ఒక తీరుగా తిరుగుతున్నాడు. జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండమ్మా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఎవరు పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమమ్మా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసాగినప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఎవరైనా ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందని. ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను
లోకంలో లేని పోరైపోయింది కదా కాంగ్రెస్ లా. కాంగ్రెస్ పార్టీ నేత స్వతంత్ర అభ్యర్థిని గెలిపించేందుకు తాన్లాడుతుండు. ఇక గులాబీ పార్టీ ఎమ్మెల్యేనేమో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానంటుండు. రాష్ట్రం అంతా కారు వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంటే ఇక జైతాలలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కు పడ్డది. ఇంట్లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ క్యాండిడేట్లు అన్నట్టే కదా అని అనుకున్నారో ఏమో. తతిమ చెయ్యి పట్టి పెద్దలు కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచలు బాధపడకండి. మీరు మంచిగా కొడుకు బాధపడుతుంది, నిన్న బాగా బాధపడ్డాడు. మీరు బాధపడకుండా అయ్యా, మేము గెలిపిస్తాం. గెలిపిస్తాం మేము, మీరు బాధపడకుండా అస్సలు బాధపడకుండా. మొన్నటి అక్కడ తరాలు గుంజుకున్న మీ దగ్గర పోలీసులు కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. ఆళ్ళు లేదు సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టే ఉన్నది కదా. లావు మునగాడు లడాయికి పోతే ముగ్గురు నూకుడు మునగాలి వెనకాల వచ్చిండ్రట. నీయతి దారి నీళ్ళ కోతి నూతుల నీళ్లు లోతుకు పోయినాయట. గుమ్మిలోట్లు గుమ్మిల్లో ఉండాలి, పిల్లలు గూటమోలు ఉండాలి. పటేల్ పట్టువారి నాకెళ్ళుంటే ఎట్టెట్లా కొడతావో కొట్టురా మొగడా అన్నదట. మొదటి దానికి మొగలు లేడంటే కడదానికి కళ్యాణం కావాలని అన్నదట. తీర్థం పోదాం తిమ్మప్ప అంటే నువ్వు ఇంట్లో నేను బయట అన్నదట. పొట్టోన్నెత్తి పొడగోడు కొడితే పొడగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కూటికి లేదే పిల్లమ్మ అంటే కాటుకదేపు మొగడా అన్నదట. పాపమని పాత చీరిస్తే మూలకు పోయి ముక్కిరిసిందట. ఒంగలేనమ్మ ఒర్రుడెక్కువ. కడుపు కూటికి ఏడిస్తే కొప్పు పూలకేడ్చిందట. ఇక నువ్వు వాపు, నేను కూడా అత్తే ముచ్చట్లకు పోదాం. పైగా మున్సిపాలిటీ ఓట్లు ఒడవనేలేదు. ఎక్కడి ప్రచారం అక్కనే నడుస్తున్నది. కానీ అప్పుడే ఓట్లేయించుకుంటున్నారు పెద్ద లీడర్లు. కరీంనగర్ కార్పొరేషన్ బండి సంజయ్ అన్న పెట్టిన అభ్యర్థి పుసుక్కున గెలిచిన తర్వాత పార్టీ మారద్దని ఇమానం తినిపించింది గిట్ల పబ్లిక్ ముంగట. రాజేంద్ర ప్రసాద్ అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఇది ఇట్లుంటే సంగారెడ్డిలా జగ్గారెడ్డి ప్రచారం కూడా జోరుగానే నడుస్తున్నది. మళ్ళీ పాలు రోజుచ్చే ఆవు కావాలా, 5 ఏళ్లకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? ఎవరైనా రోజు పాలిచ్చే ఆవే కావాలని అనుకుంటారు. 5 ఏళ్లకు ఒక్కసారి ఇచ్చే ఆవును ఎందుకు కావాలని అనుకుంటారు చెప్పు? నేనెవరిని రోజు పాలిచ్చే ఆవునా 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చేటున్నా? ఏహే, నువ్వు రోజు పాలిచ్చే ఆవువే గాని. అవునే అన్నా, నీ కాడికి వచ్చినోళ్లకు నిత్యం పాలిస్తూనే ఉంటావా? నేనెవరిని రోజు పాలిచ్చే ఆవునా 5 ఏళ్లకు ఒకసారి పాలిచ్చే ఆవునా? అచ్చా, నీకు మేత అంటే ఏందో మరిగా. ఎప్పుడన్నా ఆవుకి మేత లేకపోతే పాలియ్యదు, అప్పుడప్పుడు నాకు మేత దొరకకపోతే పాలియ్య అంతే. నీ కడుపు నిండుతనే అటెనక జనాల కడుపు నిండుతుంది అని అంటావు. అట్లయితే ఓడిపోయినాక శాననే కథలు చెప్తున్నవే అన్నా, ఇంకా ఉన్నాయా గిసొంటి కథలు నీ కాడా? ఒక అత్త కోడలు కథ చెప్తీనుండే, అందరు వినుండే. ఓ జనాలు జర అందరికి తినుండ్రి. జగ్గారెడ్డి నోరంతా వంగ మొత్తుకుంటున్నాడు. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ కూడా అత్త కోడలు కథ తీరే. ఓ కోడలి పిల్ల ఇక్కడ రా అన్నదంట. ఏమత్త? వంట చేయిపోయి అన్నదంట. ఎవరు? అత్త కోడల్ని. కోడలు పరిశాన్. అరే అత్తనేమో వంట చేయమంటుంది, కోడలేమో వంట చేయాలి. ఎట్లా? కోడలు ఎందుకు వంట చేస్తలేదు చెప్తారా ఎవరైనా? ఎందుకు చేయనంటున్నదో ఆయనతో నువ్వే చెప్పరా? అదిగా మళ్ళా మాకెందుకు పని చెప్తున్నావు? ఇంట్లో ఏం లేవు నువ్వు అంటున్నావు, అందరు అదేనా? అది కాదు అసలు కథ చెప్తా మీకు నుండి. మళ్ళీ అత్తలు కోపడగల ఇళ్ళలో కోడలని ఆయన ఈడ అత్త కోడలు ఎవరైనా ఉంటే అత్త ఏమనుకోవద్దు, కోడలు ఏమనుకోవద్దు. జస్ట్ అట్లా ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతే. ఏమనుకోరు గాని చెప్పే నీ నాన్సుడు సల్లగుండా.
వంట చేయమంటుంది. ఆ కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ రూమ్ తాళం చేతులు ఇస్తలేదంట. అర్థమైందా మీకు ఇప్పుడుగా? అర్థమైంది గాని జనాలు నిన్ను పనులు చేయమంటున్నారు గాని నీకు పదివియలేదాయే. ఇక్కడ కోడలు నువ్వైనవు, అత్త పబ్లిక్ అన్నట్టు. ఇంటున్న రానుల జనాలు మీరు ఈ మున్సిపాలిటీల అవతలి పార్టీలను గెలిపించి పని కోసం నా కాడికి రాకుండాని గిట్ల పిట్టకథ రూపంలో చెప్పిండన్నట్టు. ఇప్పుడు నేను అక్కడిక్కడ అడ్డగోలుగా ఖర్చు ఉంటుంది, నా పిల్లలను కంట్రోల్ చేస్తుంది. అట్లా మీరు కూడా పరిచయం చేస్తే మీ భార్యలే కంట్రోల్ చేస్తారా నాయన? మగోని కంట్రోల్ చేసేది ఆడోళ్ళే కదా. ఏమైంది మీ ఊర్లో సర్పంచులు పనులు మొదలు పెట్టిండ్రా? మొన్ననే కదరా గెలిచింది, చిన్న చేస్తారు కావచ్చు. అన్ని చేయకున్నా పర్వాలేదు గాని అత్యవసర సర్వీస్ మాత్రం జల్దీనే చేయాల్సిందే. మా ఊర్లో దవాఖాన్లు మంచిగానే పనిచేస్తున్నాయి, పారిశుద్ధ్యం కూడా పర్వాలేదు. ఇవి కాదు, ఇవిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉన్నది. అత్యవసరం అంటే ఇంకే ఉంటాయి. అయ్యో మీ ఊర్లో కోతులు లేవా? కరెక్టే కదా, ఇప్పటికీ ఊర్లో అత్యవసరం అయితే తప్ప ఇంటి తలుపులు తీస్తలేరు వాళ్ళు. వాటి పని పట్టాల్సిందే. మరి కోతుల పెత్తనం ఎక్కువైపోయింది నడుమ. మీరు నేషనల్ ప్లేయర్స్ అయినా మేము దిగనంత వరకే. వన్స్ మంకీ స్టెప్ ఇన్ దెబ్బకు పోరల్ రన్. పొద్దంతా డ్యూటీ చేస్తాయి, కనీసం రాత్రిపూటనన్న రెస్ట్ తీసుకోవచ్చు కదా. అమ్మో ఎందుకు తీసుకుంటాయి? జనం ఎక్కడ ప్రశాంతంగా ఉంటారో అని అప్పుడప్పుడు ఇట్లా ఎంట్రీ ఇస్తాయి. ఏదో పిల్లలు సాయంత్రం ఆట ఆడుకుంటుంటే గ్రౌండ్లకు దునికినాయి, పెద్ద ఆట తెలిసినాయి ఇట్లెక్క. ఇక వాళ్ళను పరిగెత్తించినాయి కదా అంటే ఇక వీటి ఆట చూడుండ్రి. అబ్బా మీ జాతి పేరు నిలబెట్టిండ్రే. ఆ నెట్టుకు ఏలాడి దాన్ని ఊడవికేదాకా ఊకోలేదు చూడుండ్రి. మీరు మామూలు కోతులు కాదు. ఆదిలాబాద్ లో జరిగింది గీ అరాచకం. ఆదివారం కోసమే వారమంతా ఎదురు చూసేది. పాపం ఎక్కడుందో ఏం చేస్తుందో. ఎవరి గురించి సిరమ్మా? నువ్వు పెంచుకున్న కుక్క పిల్ల గురించా? కాదు, మా బుజ్జి పిల్ల గురించి. సరిపోయింది. ఆమె పేరు బుజ్జి గాని చిన్న బుజ్జి పాప అయితే కాదు కదా. ఎందుకంత రంది పడుతున్నావు? బుజ్జి నీసంటే చెవులు కోసుకుంటది. లెగ్ పీస్లు, తలకాయ కూర, బోటి కూర విన్నా. చెవులు కూడా తింటారా? అయ్యో నీకు అట్లా అర్థమైందా? నాన్ వెజ్ అంటే పిల్లకి ఇష్టం అని చెప్తానా. ఇష్టం అయితే ఆమె తినదా? దాంట్లో నువ్వెందుకు బాధపడుతున్నావు? బుజ్జమ్మ లేకుండా ఒంటరిగా సండే చికెన్ బిర్యానీ తినాలా అని ఫీల్ అవుతున్నా. బయట ఫుడ్ ఎక్కువ తినకూర్రి, పడదు. ఏ గా మాత్రం మాకు తెలియదా? ఇంటికి తెచ్చుకునే తింటాం. మీ ఇద్దరిని ఎవ్వరు మార్చలేరు. నీకు మా దోస్తాను చూస్తే కుళ్ళు కదా. నా కుళ్ళు సంగతి తర్వాత గాని కుళ్ళిపోయిన చికెన్ పెడుతున్నారట, తెలిసిందా వార్త? అమ్మో ఎక్కడా? వారంలో 4 సార్లు మీరు హోటల్లోనే తింటున్నారా? ఇంటి తిండంటే మీకు అస్సలు పోతలేదా? రెస్టారెంట్ ఫుడ్ అంటే సంకలు కొడుతున్నారా? అయితే ఈ పదార్థాలు మీరు చూడవలసిందే. చూసిరా, టీవీలకెళ్లి వాసన వస్తలేదు కాబట్టి సరిపోయింది. అక్కడున్న ఆఫీసర్ల ముక్కు పుటాలకు గబ్బు వాసన వచ్చినాయట. కుళ్ళిపోయిన చికెన్ దాచిపెట్టి మరీ కస్టమర్లకు వడ్డిస్తున్నారట. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల మీద దాడులు చేస్తే ఇగో ఈ బాగోతాలు బయటపడ్డాయి. ఆఖరికి చీప్ గా దొరికే ఉల్లిగడ్డలు కూడా పాసిపోయినాయే వాడుతున్నారట. హోటల్ దగ్గరికి రాగానే కమ్మటి వాసన వస్తుంది, తింటా ఉంటే తినబుద్దైతది అని అనుకుంటాం. కానీ ఆ వాసన కంపు మనకు రాకుండా మసాలాలతోటి కవర్ చేస్తారు. నీసు తిండికి బానిసలం చేస్తారు. ఇక అలవాటు పడ్డ పానాలు ఊకుంటాయా? కుళ్ళిపోని పాసిపోని పోవుడే తినుడే. కడుపులకు పోయినాక ఉట్టిగానే ఎందుకుంటాయి? ఆరోగ్యం పాడు చేస్తాయి. బయట ఫుడ్లు తినేటోళ్ళు మీకే చెప్పేది, జర చూసుకోండి మరి. చెవులకున్న ఊగులాట్లు ఎట్లున్నాయి? మంచిగున్నాయా? మంచిగానే ఉన్నాయి. మరి నా ముక్కు పుల్లో? అది కూడా మంచిగానే ఉంది. నా కాడ 2 డజన్లు ఉన్నాయి తెలుసా. ముక్కు పుల్లలు, ముక్కేర్లు అన్ని కలిపి అన్నిటికి మంచిగా ముత్యాలు, పగడాలు పెట్టించిన తెలుసునా. అబ్బో మరి రోజు మారుస్తూనే ఉంటావా? చూస్తలేవా నువ్వు నా ముక్కును? నీ లెక్కనే ఒక ఆమె నన్ను చూడు, నా ముక్కు పుల్లని చూడని దినాన్ని తప్పి దినం మారుస్తూనే ఉంటదట. ఏమైందో తెలుసా? దొంగలు వాడు దోసుకుపోయినరా ఎట్లా? కాదు, చూడు ఏమైందో. కనబడాలని ఒక్కలొక్కలు ముక్కుకు ముక్కేర్లు, తీరు ముక్కు పుల్లలు చేయించి మా ముక్కుని చూడు
చూడుండ్రి అన్నట్టే పోజులు కొట్టేటోళ్ళు జర పైలాన్ గినుండ్రి. ఎప్పటి లెక్కనే ఒక ఆమె ముక్కు పుల్ల మార్చిందట. ఇక లోపట ముక్కు పుల్ల నట్టు సరిగ్గా టైట్ చేయలేదట. గట్టిగా ఊపిరి వీలుస్తే ఆ ముక్కు పుల్ల పాడై లటుక్కున ఊపిరితిత్తులకు పోయి దాసుకున్నది. ఇక స్కానింగ్ ల గానొస్తున్నది కదా, అందంగా అలంకరణగా మంచిగుంటదని ముక్కులను ముద్దుగా సింగారిస్తే జలుబు చేసిన వాళ్ళు గట్టిగా గాలి వీల్చేసరికి పానం మీదకొచ్చింది. డాక్టర్లు పరేషాన్ కావద్దని చెప్పి ఆపరేషన్ చేసి ఆ ముక్కు పుల్లను బయటికి తీసిండ్రు. ఓ ఆడోళ్ళు అజాగ్రత్తగా ఉంటే దొంగలతోనే కాదుల్లా, అప్పుడప్పుడు మనతోనే అపాయం కూడా అలుముకొని. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.